శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా సర్వేపల్లి నియోజకవర్గం పొదలకూరు మండలంలో జరిగిన నూతన పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. పెన్షన్లు వస్తూ భర్తలు చనిపోయిన వారికి నూతనంగా మంజూరైన వితంతు పెన్షన్లను ఆయన లబ్ధిదారులకు అందజేశారు. ఈ సందర్భంగా సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో 30 రూపాయలతో పెన్షన్ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది తెలుగుదేశం పార్టీ అని, ఇప్పుడు అదే పెన్షన్ 4000 రూపాయలు చేసి అందిస్తున్న ఘనత కూడా తెలుగుదేశం ప్రభుత్వానికే దక్కుతుందన్నారు. ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా 1,08,000 మందికి నూతనంగా పెన్షన్లను అందజేస్తున్నట్లు వివరించారు. ఇందుకోసం రాష్ట్ర ప్రభుత్వం ఏడాదికి 37,000 కోట్లు ఖర్చు చేస్తోందని, దేశంలోని ఎక్కువ మొత్తం పెన్షన్ల కోసం ఖర్చు చేస్తున్న ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ అని ఆయన గుర్తు చేశారు. హాస్పిటల్స్ 1,90,00,000తో పొదలకూరు వెంకటాచలం ఆల్ పిహెచ్సిస్ కావాల్సిన జనరేటర్స్, కంప్యూటర్స్, వాషింగ్ మిషన్స్ ఇవన్నీ కూడా 1,90,00,000 సిఎల్ కంపెనీ సిఎస్ఆర్ ఫండ్ కింద ఇచ్చింది. అట్లే ముత్తుకూరు గ్రామాన్ని P4 కింద అదానీ కృష్ణపట్నం పోర్టు దత్తత తీసుకున్నది. మేము మ్యాక్సిమం గిరిజనుల్లో ఆ పేదరికంలో నుంచి ఆ సంక్షేమ కార్యక్రమాలు కూడా అందని పరిస్థితుల్లో నుంచి వాళ్ళు బయటపడాలని సకల ప్రయత్నం చేస్తున్నాం. డిపార్ట్మెంట్కి అందరికీ కూడా టార్గెట్లు ఇచ్చి చేయిస్తున్నాం. పారిశ్రామికవేత్తల్ని ఆ గిరిజన కాలనీని దత్తత తీసుకోమని వాళ్ళని కూడా అభ్యర్థిస్తున్నాం. వాళ్ళు కూడా ఆ వైపు ఆలోచించే పరిస్థితి వచ్చిందని చెప్పి నేను మనవి చేస్తున్నాను. నేనేమంటానంటే ఈవెన్ కండలేరు ఎడం కాలువ ట్రాన్స్ఫార్మర్ కాలిపోయింది, మోటార్లు బాగాలేవు, అన్నీ దెబ్బతినిపోయి ఉంటే వాల్ ఫుటింగ్ కింద పనిచేస్తున్నాం. రేపటి నుంచి కండలేరు ఎడం కాలువ లిఫ్ట్ ద్వారా రైతులకు నీళ్లు అందుతాయని చెప్పేసి నేను తెలియజేస్తున్నా. రేపు అన్నదాత సుఖీభవ కార్యక్రమం కూడా ఇదొక మండలంలో ప్రారంభించబోతున్నాం. రాష్ట్రం అంతా రైతులు లక్షలాది మంది రైతులకి అన్నదాత సుఖీభవ, అడిషనల్గా ఒక్కొక్క కుటుంబానికి 14,000 రూపాయల లెక్కన రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే కార్యక్రమం అది కూడా రేపటి నుంచి మొదలవుతుందని చెప్పి నేను తెలియజేసుకుంటున్నా. పొదలకూరు మండలంలో ఇంకా మ్యాక్సిమం ఎడమ కాలువ ఒక దాత ముందుకు వచ్చాడు. ఎడమ కాలువ పని వీలైనంత తొందరగా ఆయన వదిలేసిన పని మనం చేసి కాకానికి వద్దనట్టి వదిలేసిన పనిని ఎటు చేయాలని చూస్తున్నాం. లేకపోతే పండేపల్లి కెనాల్ గవర్నమెంట్ని రిక్వెస్ట్ చేస్తుందా ఆయన ఆపేసిన పనిని మనం మొదలుపెట్టి ఆయన ఆపేసిన పనిని ఎట్ట పూర్తి చేయాలని ఆలోచిస్తున్నాం. తిరువనంపాలెం బ్రిడ్జి మనం మొదలుపెట్టిన పనిని టెండర్ పిలిపించి మెటీరియల్ కలెక్ట్ చేసి ఆ కాంట్రాక్టర్ని తరివేశాడు. దాన్ని ఏం చేయాలో చూస్తున్నాం. సర్వేపల్లి రిజర్వాయర్ పరిస్థితి అదే. ఆర్థిక పరిస్థితులు ఇబ్బందిగా ఉన్నాయి. అయినా మ్యాక్సిమం సర్వేపల్లి రైతులకి, ప్రజలకి, పేదవాళ్ళకి ఎట్ట మేలు చేయాలో అన్ని విధాల ప్రయత్నం చేస్తున్నాం. అట్లే ఎన్సీఆర్టీ అక్కడ చోటపాలెంలో 360 కోట్ల రూపాయలతో శంకుస్థాపన కూడా జరిగింది. టెండర్ అయిపోయింది. ఆ ఇన్స్టిట్యూషన్ కూడా కన్స్ట్రక్షన్ మొదలవుతుంది. పొదలకూరికి 212 కొత్తగా వితంతు వృద్ధాప్య పెన్షన్లు. నెల్లూరు జిల్లాకి కొత్తగా 5,489. ఈరోజు నెల్లూరు జిల్లాకి నెలకి 133 కోట్ల జిల్లాలో ప్రతి నెల 1వ తేదీ ఇచ్చే పింఛన్లు 133 కోట్ల 18 లక్షలు. సంవత్సరానికి ఒక్క నెల్లూరు జిల్లాకి 1,598 కోట్లు, 1,600 కోట్లు సంవత్సరానికి నెల్లూరు జిల్లాలో పంపిణీ జరుగుతుంది. రాష్ట్రంలో 33,000 చిల్లర కోట్లు పంపిణీ జరుగుతుంది. ఈరోజు కొత్తగా 1,08,000 పెన్షన్స్ అడిషనల్గా యాడ్ అయినాయి. ఆ అమౌంట్ కూడా పెరిగింది. ఇది దేశ చరిత్రలో ఇది ఒక రికార్డు. ఇది వృద్ధాప్య వితంతు పెన్షన్లు ఇంతమందికి ఇవ్వటం అనేది, ఇంత పెద్ద మొత్తం ఇవ్వటం అనేది, ఇంతమందికి ఇవ్వటం అనేది ఫస్ట్ టైం రికార్డ్ బ్రేక్. ఒక్క పొదలకూరు మండలం 4 జరుగుతూ ఉంది. నేను చూశాను. నేను బీహార్ చెప్పాను కదా,
400 ఇస్తున్నారు. మొన్న 2 నెలల క్రితం 700 పెంచారు, 1100 చేశారు. మనం 4000 ఇస్తున్నాం. పక్కన తెలంగాణ, హైదరాబాద్ ఆదాయం, ఐటీ ఆదాయం ఉండేవాళ్ళు 2500 ఇస్తున్నారు. చాలా రాష్ట్రాలు 1000 రూపాయలు ఇస్తున్నారు. ఒక చరిత్ర. లాస్ట్ 5 years అయినా 500 పెంచాడు సగటున. ఎందుకంటే 250 5 సంవత్సరాలు పెంచాడు కాబట్టి 500 రూపీస్ పెంచాడు. 2000ని 2500 ఆయన సగటు ఇచ్చినట్టు. మనం ఇప్పుడు 4000 ఇస్తున్నాం. దానికంటే 1500 మనం ఎక్కువ ఇచ్చినట్టు అవుతుంది. అంటే రేపు అన్నదాత సుఖీభవ కేంద్రం 1/3 ఇన్స్టాల్మెంట్, అంటే 3 ఇన్స్టాల్మెంట్గా 2000 ఇస్తుంది. దానికి మనం 5000 కలిపి 7000 ఇస్తున్నాం. మళ్ళీ సెకండ్, థర్డ్ కలిసి 20,000 రూపాయలు రైతుకి ఇవ్వడం జరుగుతుంది. ఇంకే రాష్ట్రంలో కేంద్రం ఇచ్చిన దానికి 14,000 కలిపి దేశంలో ఏ రాష్ట్రం లేదు. నంబర్ 1. లాస్ట్ టైం జగన్మోహన్ రెడ్డి 7,500 కలిపి 13,500 ఇచ్చాడు. మనం దానికంటే ఎక్కువ 6,500 కలిపి 20,000 రూపాయలు ఇస్తున్నాం. రేపు ఆగస్టు 15వ తేదీ నుంచి ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం మహిళలకి అందరికీ. అట్లే 3 సిలిండర్లు ఇస్తున్నాం ఫ్రీగా. అంటే 2,000 ఒక్కొక్క సిలిండర్కి 900 రూపాయలు. అన్న క్యాంటీన్ కన్స్ట్రక్షన్ ప్రారంభం అయిపోయింది. ఒక్కొక్క కాన్స్టిట్యున్సీ ఒకటి ఇచ్చారు. అది ముత్తుకూరులో ఫస్ట్ మొదలు పెట్టాము.